శ్రీ శ్రీ శివాయ గురువే నమ. గురువుగారికి మాలను ఎలా కనిపించారో చూద్దామండి ఒకసారి. అలరు త్రిమూర్తులే ఎనగా త్రయినాగ మహేశు మూడు కన్నులే అనవు కవిత్రయమున్ తలపించడి సరభోమ పింగళ కవి సూర్యమృక్కి కానయ్యుడుంటిక యుజ్వలమతిని ఒక గుణబంధురమూర్తిర సాద్రవృత్తిగన్ అని ముగ్గురు కవులు కనిపించారు. కవిత్రయం తర్వాత ఎవరి శారదామూర్తి అంచెరిగి ఏమి క్షించులోన ఆ కవిమూర్ధన్యుని పాదపీఠికడ మార్కండేయవాణి విభుత్వ విశేష స్ఫుట సూచిపట్టం అట క్రిందన్ సార్వభౌముడు ఆ కవి సార్వభౌముడు ఆ కవితా నవ్య పితామహుండు అనుటల్ కనిపెట్టెవర్నావళి శ్రీమత్కాకతి సార్వభౌమ బలవిస్సేనాళి సేనానియో ధీమంతుండగు నాగగన్నయ యశోబ్ధిన్ మారయ బ్రహ్మ వాగ్దామంబు ఏకశిలా మనోహరము మార్కండేయము ఆంధ్రీయశ్రీమూలము మహార్ఘ శిల్పరచనా శ్రీమన్మహాదర్పమున్ అని ఇంకా అచ్చెరువంది చూడగా మదాలస వృత్తము అమ్మరుత్తభూచరితము తత్పిత అభిక్షుతున్ సత్కథ దేవి వృత్తమున్ తచ్చిన్న రత్న వార్నిధుల్ ఉదాత్తము చంద్రమతి చరిత్రమున్ పొచ్చెములేని ఎట్టి మనువులు 14 దివ్యగాథలున్ అందు ప్రసన్నంబులేని చూపట్టిన అందున్ ప్రసన్నంబులే చూపట్టిన నవరత్నములగు వానన్ మరుత్తరాక్షయితలుల్లి మారయ్య పుత్రుండలదు కొన సానయిదే అట చిరత్న ప్రభావిశేషములయన్ ఆంధ్రవాంగ్మయ తారాపథాంతరముల దూరాల నది ఒక్క తార ఎగుచు లుప్తయాశాలి వాహన సప్తశతికి చెలియ కవి సార్వభౌముని సృష్టియందు తిక్కన సోమయాజుల మతింకడు నచ్చినట్టి శిష్యుడు ఆ తిక్కన తీర్పులను పదును తేరిన బుద్ధి కృషిన్ గురు ప్రసన్నతల్ చిక్కని పాట వమ్మును వసీకుత చిత్తము మార సత్కవిన్ తక్కిన నిందు కలవే తానొక్క ఎర్రన్న లేకున్నచో కేతన సోమయాజి కవికిన్ కృతినిచ్చుచు శిష్యభావ విఖ్యాతి గడించుకాక గురునందలి సురతవాణి సోముని ప్రీతి వరించా గుణ సముద్ధులు మారయేసో శంభుదాసులు పాతరులు గురుని కళామయ శిల్పసత్నముల్ బిరుదులు తాల్పనేరని కవి ప్రపంచుడట తిక్క మంత్రికి వరసుతుడౌట తిక్క కవి నాథున్ శిష్యతమిన్ను ముట్ట తస్సురుచిర గద్యమున్ శరణుదొచ్చిన సూర్యజన సుస్తుతుండు తద్గురుజన భక్తి బంధురుడు సరివత్తురే సత్కవుల్ ఆంధ్ర భారతీ కాకతీయాబ్జి పీఠి విడిచి పంపా విరూపాక్షు కడగునేగి రాయి అబ్జాక్షి నిరాహం గడుప తుంగభద్రాతరంగిణి భంగములుగా అలా కనిపించారు గురువు గారికి మారే